హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోడింగ్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అందరూ జాబ్ పర్పస్కి కోడింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీ అండ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటారు, కోడింగ్ చేయడం వల్ల మనం ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం, అండ్ ప్రస్తుతం కరెంట్ ట్రెండింగ్లో ఉన్న కోడింగ్ లాంగ్వేజ్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఫస్ట్ కోడింగ్ అంటే ఏంటో చూద్దాం. కోడింగ్ని ప్రోగ్రామింగ్ అని కూడా అంటాం. అంటే ఏంటంటే మనం కంప్యూటర్లో ఏమైనా స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలంటే ఆ కంప్యూటర్కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. మనం ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఈ కోడింగ్ లాంగ్వేజ్ ద్వారా ఇస్తాం. మనం ఒక్కొక్క కోడింగ్ లాంగ్వేజ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సింటాక్స్ అనేది ఫాలో అవుతాం. ఈ సింటాక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. జనరల్గా మనం మాట్లాడుకునే లాంగ్వేజెస్ అనేవి కంప్యూటర్కి అర్థం కావు. కంప్యూటర్కి ఓన్లీ వన్స్ అండ్ జీరోసే అర్థమవుతాయి. మనం ఎప్పుడైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఒక మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ మెషిన్ కోడ్ మనకు అర్థం కాదు, ఓన్లీ కంప్యూటర్కి మాత్రమే అర్థమవుతుంది. సో డెవలపర్స్ ఈ కోడింగ్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్, డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్ అనేవి తయారు చేస్తారు. మనం ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటో చూసాం. సో ఇప్పుడు మనం కోడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. టెక్నాలజీ అనేది ఒక పాస్ట్ 10 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటికే చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్లో మేజర్ రోల్ అనేది ప్లే చేసేది. అండ్ ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే వన్ ఆఫ్ ది కీ కాంపోనెంట్ కోడింగ్. సో కోడింగ్ చేయడం వల్ల మనకి చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్ అండ్ ఇంకా చాలా రోల్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి జాబ్స్ మనం తెచ్చుకోవాలంటే కోడింగ్ అనేది వన్ ఆఫ్ ది మ్యాండేటరీ స్కిల్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, కోడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో. అండ్ ఒక స్టూడెంట్ తన అకాడమిక్స్తో పాటు కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తే తన అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది, సాఫ్ట్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ పైథాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పైథాన్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కే కాదు, మ్యాథమెటిషియన్స్, డేటా అనలిస్ట్స్, సైంటిస్ట్స్, అకౌంటెంట్స్, నెట్వర్క్ ఇంజనీర్స్ అండ్ ఇంకా చాలామందికి ఈ లాంగ్వేజ్ అనేది యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఈ పైథాన్ లాంగ్వేజ్ వేరియస్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు. డేటా అనాలిసిస్, విజువలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆటోమేషన్, గేమింగ్ అండ్ ఇంకా చాలా ఫీల్డ్స్లో ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు మీ కోడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే, మీకు అసలు కోడింగ్ మీద ఎలాంటి గ్రిప్ లేదు అని అనుకుంటే మీరు పైథాన్తో స్టార్ట్ చేయడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పైథాన్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంపల్సరీ పైథాన్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మనం పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి తయారు చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ పైథాన్ గురించి అండ్ కోడింగ్ ఇంట్రొడక్షన్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.